Genesis chapter 11 verse 9, all of us together please. దానికి బాబేలు అను పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతట వారిని చెదరగొట్టెను. Therefore is the name of it called Babel, because the Lord did there confound the language of all the earth, and from thence did the Lord scatter them abroad upon the face of all the earth. మొట్టమొదటిగా కలవరానికి కారణం, మొట్టమొదటిగా కలవరానికి జన్మస్థలం, మొట్టమొదటిగా కలవరానికి అన్ని రకాల అల్లర్లకు ప్రధాన పురుడు పోసిన స్థలం ఏదైనా ఉందంటే అది బాబేలు ప్రాంతమే. ఈరోజు బాబేలు అనుభవంలో ఎందుకు మనము బాబేలు అనుభవం గుండా వెళ్తాం? అసలు బాబేలు లాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి నీ జీవితంలో? ఎందుకు నువ్వు కలవర పెట్టబడే పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు నువ్వు తొందరపాటు గుండా వెళ్తున్నావు? ఎందుకు నీ జీవితంలో కొన్ని ఆలోచనలు నేను అంతగా బాధ పెడుతున్నాయి? ఈరోజు అటువంటి కలవర పెట్టే వాతావరణం, కలవరం గుండా తీసుకెళ్లే వాతావరణం, బాబేలు లాంటి వాతావరణాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. Genesis chapter 11 verse 1, 2, 3, all of us together please. భూమి అందంతటా ఒక భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పు నుండి ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలను వారికి ఉండెను. షీనారు మైదానము, షీనారు ప్రాంతంలో ఒక మైదానములో ఒక సభ జరిగింది. ఆ సభలో వచ్చిన సభికులందరూ కూడా కలిసి ఆలోచిస్తున్న ఆలోచనలో వారందరూ కలిసి ఆలోచించిన మొదటి మాట, మొదటి ఆలోచన 3వ వచనంలో, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి. ఇంకొక మాటలో లెట్ us మేక్ బ్రిక్స్. రాళ్లకు బదులుగా ఇటుకలు తయారు చేసుకుందామని ఒక ఆలోచన వచ్చిందట. ప్రియ సోదరి సోదరా, ఇటుకలు అంటే మనిషి యొక్క ప్రయత్నాలు. మనిషి యొక్క ప్రయత్నాలు ఆరంభించుదాము అని దేని స్థానములో? దేవుని యొక్క కార్యము స్థానములో దేవుడు ఏర్పరిచిన రాళ్లకు బదులు మనిషి అంటాడట, ఏమంటున్నాడు? మనము ఇటుకలు చేసుకుందాము రండి. జెనసిస్ చాప్టర్ 10 వర్స్ 8, 9 and 10 కలిసి చదువుదాం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించును. తన పేరు నిమ్రోద్ అటండి. ఏం పేరు? నిమ్రోదు. ఇప్పుడు నిమ్రోదు ఎక్కడ ఏలుతున్నాడు? ఒకసారి 9వ వచనం చదువుదాం. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. 10వ వచనం, షీనారు దేశములోని బాబేలు ఎరెకు అక్కదు కల్నె అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఈయన పేరు నిమ్రోదు. ఈయన ఎవరి మనమడు? నోవాహు మనమడు. చూడండి, నోవాహు మనమడు ద వారియర్ ఆఫ్ గాడ్, దేవుని బలాఢ్యుడు అని అంత మంచి సామెత ఉన్న నిమ్రోదు ఇప్పుడు దేవుని బలము కలిగిన వాడు. మనిషి బలము కాదండి, అది ఎవరి బలం? అది దేవుని బలం. చాలాసార్లు మనం కూడా దేవుని బలముతో కార్యం ఆరంభిస్తాం, కానీ తెలియకుండానే ఆ బలము మనది అని భ్రమిస్తూ కొన్నిసార్లు మన కార్యము ద్వారా ఆ యొక్క శక్తిని, ఆ కార్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలోకి మనకు తెలియకుండానే జారిపోతాం. ఇప్పుడు నిమ్రోదు వాస్తవంగా దేవుని యోధుడుగా ఉండాల్సిన వాడు. ఆలోచించండి, చివరికి ఏమైపోయాడట? దేవునికి వ్యతిరేకపు వ్యక్తిగా మార్చబడిపోయి బాబేలు ప్రాంతంకి వచ్చేసరికి వాళ్ళందరూ అనుకున్నారట, బాబేలు ప్రాంతంలో దేవుని కార్యము చూడండి, దేవుని కార్యము, దేవుని శక్తి, దేవుని ప్రభావము. దేవుడు తన నిర్మించిన రాయిలో తన శక్తిని ఏం చేశాడు? దాచిపెడితే ఇటుకలు తయారు చేసుకుందాం అనుకున్నాడట. ఇప్పుడు ఇటుకలు తయారు చేసుకుందామంటే 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయంలో చూడండి అద్భుతమైన మాట. అక్కడ యుద్ధమునకు ఇటుకలు తయారు చేసుకున్న గుంపు బయలుదేరిందండి. వారందరూ బయలుదేరితే అక్కడ అందరు రాజులు ఒక ఎత్తు, అబ్రహాము ఒక ఎత్తు, వాళ్ళందరినీ తుత్తునీలుగా ఓడించాడు. తుత్తునీలుగా ఓడించిన అబ్రహాము విజయదుంది మోగించుకొని వస్తూ ఉంటే ఇప్పుడు ఆ అబ్రహాముకి ఒక దివ్య దర్శనం కనిపించింది. ఎవరు కలుసుకున్నారండి అబ్రహాముని? షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి. ఎవరు కలుసుకున్నారటండి? ఎవరు కలుసుకున్నారు? మెల్కీసెదెకు రాజు. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు రాజు, మెల్కీసెదెకు యాజకుడైన రాజు ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? ఏ పట్టణము? షాలేము పట్టణం. ఇప్పుడు యుద్ధము
షాలేము పట్టణము వర్సెస్ షీనారు పట్టణం. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు రెండు పట్టణాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. సిటీ ఆఫ్ కన్ఫ్యూజన్ వర్సెస్ సిటీ ఆఫ్ పీస్. ఇప్పుడు జాగ్రత్తగా పాయింట్కి వస్తాం. అసలు సిటీ ఆఫ్ కన్ఫ్యూజన్కి, సిటీ ఆఫ్ పీస్కి, కలవర పట్టణానికి, సమాధాన పట్టణానికి కన్స్ట్రక్షన్లో వాడే పనిముట్లలో డిఫరెన్స్ ఏంటి? కలవర పట్టణానికి ఏం వాడారండి? ఇటుకలు వాడారు. మరి యెరూషలేంకి ఏది వాడారు? 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా, బాగా వినండి, ముందుగా సిద్ధపరచి తెచ్చిన ఇటుకలతో కట్టబడెను. కరెక్టే చదువుతున్నారు. అయితే ఏమనుందండి అక్కడ? దేంతో కట్టబడింది? రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున. హైలైట్ అండి ఈ మాట, హైలైట్. అసలు అంత పెద్ద దేవాలయం కడతా ఉంటే ఇక్కడ చూడండి ఏమని రాస్తుందో. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. శత్రువు కార్యానికి, సమాధానకర్త అయిన దేవుని కార్యానికి రెండింటి మధ్యలో యుద్ధము. అనునిత్యం మన మీద దాడి జరుగుతుంది. ఈరోజు నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని విచ్ఛిన్నం చేయడానికి ప్రతిరోజు దేవుని కార్యం జరుగుతుంటే దానికి ప్రతిగా సాతాను కూడా కార్యం చేస్తూనే ఉంటాడు. డోంట్ బీ అండర్ ది ఇల్యూషన్ దట్ దేర్ వోంట్ బి ఎనీ వర్క్ ఆఫ్ ద ఎనిమీ. సాతాను కార్యం చేస్తాడు. నువ్వు అల్లరి గుండా, శబ్దము గుండా, లేదా కలవరం గుండా, బాబేలు లాంటి అనుభవం గుండా వెళ్ళాలని అపవాది యొక్క ప్రగాఢ వాంఛ. అయితే దానికి ప్రతిఘటంగా మనం చూసినట్లయితే యెరూషలేము పట్టణమట దేవుని ఆలయము కట్టబడుతున్నప్పుడు సుత్తి కానీ, శబ్దము కానీ, ఇనుప పనిముట్లు కానీ ఏవి కూడా వినిపించబడలేదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 54 వర్స్ 11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ఇంగ్లీష్ బైబిల్ ఎంత బాగా రాస్తుంది చూడండి. ఓ thou afflicted, tossed with tempest and not comforted at all, behold I will lay thy bricks, thy stones with fair colors and lay thy foundations with sapphires. విలువైన రాళ్లతో నీ పునాదిని కోట గుమ్మములు ఏం చేస్తా? కడతాను. అది ఇటుకలతో కట్టే పరిచర్య కాదు. ఒక మాటలో చెప్పాలి అంటే ఇటువైపు ఇటుకలు మనిషి యొక్క కార్యము, అటువైపు రాయి దేవుని యొక్క కార్యము. అందుకని బైబిల్ సెలవిస్తుంది దేవుని కార్యము మీద ఆనుకున్నవాడు. అసలు రాయి అంటే ఏంది? ఒకసారి ఈ మాట చూద్దాం. ఎవరిని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు ఏంటంటండి? వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. ఎన్నిసార్లు వచ్చింది? 4 సార్లు. రాయి, రాయి, రాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆ రాయి ఎవరు? హూ ఇస్ దట్ స్టోన్? ఆ బండ ఎవరండి? క్రీస్తే ఆ బండ. విశ్వసించువాడు కలవరపడడు. ఈ విశ్వసించినవాడు ఏం చేస్తాడంటే ఈ మనసు ఆ రాయి అయిన యేసు ప్రభువు వారి మీద ఏం చేస్తాడు? ఆనుకుంటాడంట.